సోషల్ మీడియాలో కొన్ని టాపిక్స్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి. సో, వాటిల్లో ముందుగా మీ అందరికీ తెలిసిందే కొంతమంది హీరోయిన్స్ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని వాడుకున్నారంటూ. అంతేకాకుండా ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్‌లోనూ, ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ చాలా ఇబ్బందులు పడ్డారంటూ. ఇంకొంతమందైతే విడాకులు కూడా తీసుకున్నారంటూ రకరకాల వార్తలొస్తున్నాయి. సో, ఈరోజు నాతో ఉన్నారు అండ్ ది గ్రేట్ డైరెక్టర్ గీతాకృష్ణ గారు. మీ అందరికీ తెలుసు ఆయన జరుగుతున్న అన్నిటి గురించి విశ్లేషించి ఆయన తరహాలో, ఆయన స్టైల్‌లో ఆయన చెప్తారు. మరి ఇప్పుడున్న ఇష్యూస్ గురించి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. సార్ నమస్తే. హాయ్. సరే మీకు వినే ఉంటారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇదంతా. సో, ఏం చెప్తారు? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయటం వల్ల కొంతమంది హీరోయిన్స్‌ని ఇంకొంతమంది పోలీసులు వాడుకున్నారని, అంతేకాకుండా ఆ హీరోయిన్స్‌కిను ఒక హీరోయిన్‌కి తన భర్తకి విడాకులు అవ్వటానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల వార్తలు వస్తున్నాయి సార్. సో, మీ విశ్లేషణ ఏంటి? ఏం చెప్తారు? ఏంటి బేసిక్? ఇది టామ్ క్రూజ్ సినిమా ఒకటి ఉంది, ద ఫర్మ్ అని. అతను ఫర్మ్ అంటే లా ఫర్మ్. అలా లాయర్ దగ్గర చేత పెద్ద శాలరీ మంచి ఇది ఇస్తారన్నమాట. చాలా హ్యాపీగా వైఫ్ వచ్చి మన నికోల్ కిడ్మ్యాన్ అనుకుంటా. చాలా మంచి కాంబినేషన్ అది. బట్ చిన్నప్పటి నుంచి కాంబినేషన్ అది. యాక్చువల్లీ తనంత హైట్ ఉంటుంది నికోల్ కిడ్మ్యాన్, వెరీ టాల్ హీరోయిన్, ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. ఇతను కొంచెం పొట్టి కమలాసన్ లాగా. సో వీళ్ళిద్దరు యాక్ట్ చేసిన సినిమాలో వీడు ఆల్రెడీ ఇంటికి వచ్చే ముందే కెమెరాస్ పెట్టేస్తారు అక్కడ. వీటికి మధ్యలో తెలుస్తుంది ఆ ఫామ్ చాలా కాంట్రవర్షియల్ అలాగ ఉంటారు. రా ఫామ్ ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసులు వేసినప్పుడు దాన్ని డీల్ చేయడానికి గంటకి ఇన్ని కోట్లు ఇవ్వాలనే ఫామ్స్ ఉంటాయి. అందులో వీటికి బాగా మంచి హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్యాకేజ్ ఇచ్చి పెట్టుకుంటారు. కానీ ఏదో ఒకసారి తప్పు చెప్పమంటారు అన్నమాట. అది భయపెట్టి చెప్పాలా లేదా అనుకునేటప్పుడు అర్థమైపోద్ది వీడు ఆల్రెడీ ఇతన్ని. ఇది ఫోన్ ట్యాపింగ్ అంటే భయంకరం. అది కెమెరాస్ పెట్టేస్తారనమాట. ఇంటికి వెళ్ళిన వెంటనే మాట్లాడు చెప్పేసి పేపర్ మీద రాయిస్తాడు మాట్లాడుకని. ఆ అమ్మాయికి అంత కొత్తగా ఉంటుంది అనమాట. ఏ బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడతారు. ఓకే. సో ఇటువంటి కాంట్రవర్సీలు ఈజ్ అ పార్ట్ ఆఫ్ కాన్స్పిరసీ థియరీస్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది మనకి మొబైల్స్ వచ్చినాయి. నేను చెప్పిన ఆ సినిమా అప్పటికి మొబైల్ లేదనుకుంటా. సో వీడియో కెమెరాస్ ఉన్నాయి, చిన్న చిన్న కెమెరాస్ పెట్టేసి. ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత అసలు ఇంకొకళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని కర్బ్ చేస్తూ ఇలా చేయడం అనేది పెద్ద నేరం. అది నేను ఆల్రెడీ చెప్పలేదన్నా కానీ 2-3 ఛానల్స్లో చెప్పాను, చాలా విపులంగా కూడా చెప్పాను. ఇది కానీ కేసీఆర్ గవర్నమెంట్, కేటీఆర్ మెయిన్గా చేశారని నేను విన్నాను యాక్చువల్గా బయట. ఎంతవరకు కరెక్ట్ అనేది సోషల్ మీడియా రేపొద్దు కోర్టులు కేసులు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఇంటికి పక్కనే ఒక ప్రైవేట్ వ్యక్తి ఆఫీస్ ఓపెన్ చేసి అతని యొక్క ఫోన్స్ అక్కడికి వచ్చి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా మిల్లగా తెలుసుకుని ట్యాప్ చేస్తారని చెప్పేసి ఫస్ట్ అఫెన్స్. తర్వాత ఈ హీరోయిన్స్ వచ్చింది కాబట్టి మనకి చెవులు ముక్కులు వాళ్ళు కోరుకుంటున్నాం. జనరల్గా డబ్బులు ఇస్తున్నారని వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఇస్తారనేటప్పటికి అందరూ కాదు, కొంతమంది హీరోయిన్ బొగ్గు చూపిస్తారు. దెర్ ఇస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఫర్ దెమ్ టు షేర్ దేర్ బాడీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంతే కదా, ఇది జరుగుతుంది. ఇది యాక్చువల్గా అందులో అందరూ అలాగని అనకూడదు. యాక్చువల్గాను అందులో కొంతమంది యొక్క జీవితాలు కూడా పాడైపోయి సోషల్ మీడియాలో రకరకాలు చెప్తున్నారు. మెయిన్లీ సమంత గురించి చెప్తున్నారు. యాక్చువల్గాను నాట్ అది వాళ్ళకి ఆ ట్యాప్ చేసిన వాడికి సంబంధం ఉంటే అతను ఏదో తన ప్రాపర్టీ కింద ఫీల్ అయిపోయి ఈ అమ్మాయి ఎక్కడన్నా చెప్తుందా, ఎందుకు చెప్పుద్ది, నువ్వు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ ఆ అమ్మాయి కదా రకుల్ ప్రీత్ అని 2-3 గురించి చెప్పారు యాక్చువల్గా బయట అంటున్నారు. మనకు తెలియకుండా వీ షుడ్ నాట్ బ్లేబర్. బట్ దిస్ ఇస్ వాట్ ఎప్పటి నుంచో వింటున్నాం. గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో విధంగా కవితని అరెస్ట్ చేశారు కాబట్టి దాని తర్వాత వచ్చే రిపర్కషన్స్ ఇంకా ఎన్ని రాబోతున్నాయి, మొత్తం ఫ్యామిలీ అయిపోతుందా, మొత్తం ఫ్యామిలీని చేస్తున్నారని ఎందుకంటారంటే వీళ్ళ మీద అంత కక్ష ఉంది. వాళ్ళంతా మిస్బిహేవ్ చేశారు. ఫ్యామిలీ మొత్తం గర్వం తలకెక్కేసి చాలా మిస్బిహేవ్, బోడీ గీడి అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని అలా సంబంధించుకోరు, తప్పది. వాట్ ఆర్ యూ? నిన్న మొన్నటి వరకును ఆయన పేరు దుబాయ్ శేఖర్. ఎవరి చరిత్ర ఎవరో తెలియదు ఇక్కడ. అదేవిధంగా మోడీ గారు కూడా చిన్నప్పుడు టీలు మోసారని విన్నాం. ఓకే, ఇవన్నీ ఇలా పక్కన పెడితే నువ్వు ఒక ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా ముగ్గురు అండ్ ఆల్సో అతను కూడా వాళ్ళ పెనాల్టీ కూడా. వాట్ ఆర్ యూ థింకింగ్? పర్మనెంట్గా మీరే పవర్లో ఉంటున్నారు అనుకోవడం పొరపాటు. సో అప్పుడు పుట్టింది ఇది. కన్ను మిన్ను కానకుండా అమ్మాయిలు తెగ వాడుకుంటున్నారని చెప్పేసి నాకు ఎవరు 2-3 చెప్పారు. వీళ్ళు కూడా తిరిగి ఒక రౌడీ షీటర్ ఒక ఉన్నాడు యాక్చువల్గాను. అతను వాళ్ళ అబ్బాయి కూడా మన ఫిల్మ్ స్కూల్లో చదువుకున్నాడు యాక్చువల్గా. సో ఆ పరిచయంతో కొన్ని చెప్తే నేను నమ్మలేదు. వాళ్ళ దగ్గర ఉంటూనే వాళ్ళ గురించి చెప్పాడు. బట్ ఐ డిడ్ నాట్ బిలీవ్ దట్.
వీళ్ళవంటే ఏవో ఉంటే ఉండొచ్చు, డబ్బులు ఉన్నాయి, పవర్ ఉంది, సో ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నట్టుగా వాళ్ళ నాకు అందిన పర్సనల్గా నాకు 2-3 చెప్పిందనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంతమంది చెప్తున్నారంటే నిప్పు లేకుండా పొగరాదు కదా. అవును సార్. నిజంగా అదే కానీ నిజమైతే వీళ్ళు చెప్పిన యాక్ట్రెస్లు ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇష్టం లేకుండా వాడు వెళ్ళరు. వాడు ఎవడో ఒకళ్ళిద్దరు హీరోలు నటోరియస్ ఫెలోస్ వాళ్ళు ఎవరో పేర్లు అడగ, నేను సాధారణంగా పేర్లు ఎందుకు చెప్పినంటే అవి ఎఫెక్ట్ చేస్తాయి. ఈ సమంతను రౌకల ప్రీతికి ఎందుకు చెప్పినంటే ఇది బహాటంగా ఎప్పటి నుంచో బయటకు వచ్చేసింది. ఇది మన తమిళని చూస్తేనే ఒకవేళ వాళ్ళ గురించే కానీ వీళ్ళందరూ మీన్ అయితే అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ పోవచ్చు. వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఇస్తే ఒక జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, పేరేమో వచ్చిపోయిన అతను మన తెలంగాణలో. ఓకే, అతను ఫుల్గా చెప్పాడు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనే ఛానల్ ఏదో ఉంది కదా, అది వాళ్ళ యొక్క పగలు కొట్టి సై చేశారు. ఆ ఛానల్లో ఎక్కడో ఒకసారి చెప్పాడు. అతను మంచి జర్నలిస్ట్, వెరీ గుడ్ ఇన్ఫర్మేటివ్ అనమాట. అతను ఎందుకు మీరు ఏమైనా కనపట్టలేదు. అతను దగ్గర ఉన్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలామంది దగ్గర ఉండదు. నేను అతని ద్వారానే గాట్ ఎడ్యుకేటెడ్, వెరీ ఇన్ఫర్మేటివ్ అతను. అప్పుడు అతను ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పేశాడు, కానీ అది పెద్ద ప్రాబ్లంలోకి రాలేదు. సోషల్ మీడియా ఎప్పుడు ప్రాబ్లంలోకి వస్తే ఒక ప్రాబ్లం మీద ఎక్కువ ఫోకస్ అయ్యి జనాలకి ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు వస్తుంది బయటికి. అప్పుడు చెప్పినట్టు ఎందుకు రాలేదు? అప్పుడు వాళ్ళు ఇంకా గవర్నమెంట్లో ఉన్నారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు చేయడానికి భయపడతారు. అసలు గవర్నమెంట్లో ఉన్నప్పుడే వీళ్ళు అటాక్ చేసి ఉంటే అతనిలాగా 10 మందిని, అవి చాలా బయటకు వచ్చేసినాం. ఓకే, సో దెన్ ఇది ఎలా ఉంటే ఇప్పుడు చాలామందిని వాడుకున్నారు, చాలా ఇది పెట్టి చేశారు అనేది. ఆ ప్రభాకర్ అన్నవాడు అమెరికా వెళ్ళిపోయాడు, ఒక పోలీస్ ఆఫీసర్. అక్కడ కూర్చొని ఏం చెప్తున్నారంటే మీ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది, నేనున్నా కూడా మీరు ఎలా చెప్తున్నారు అలా చేయాలి కదా. అలాగే వాళ్ళు అలా చెప్పారు, డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. చెప్పి నేను క్యాన్సర్ కోసం వెళ్ళాను, క్యాన్సర్ లేదు బొంగు లేదు అడిగి. ఆమెకి పోలీస్ ఆఫీసర్ జాబ్ ఎందుకు నువ్వు ఎలాగ స్వేరింగ్ చేసావు, లా అండ్ ఆర్డర్లో చేసేవాడు ఎలా చేరావు, అందులో కనీసం సగమైనా నువ్వు గౌరవించి ఉండాలి కదా. నువ్వు కేసీఆర్ అలా చెప్తే అలా వినేసి, కవిత అలా చెప్తే అలా వినేసి, అందుకని వీళ్ళు ఆగడాలకి ఇదైపోయింది. అక్కడ ఏదో ఒక విల్లా ఉందంట, అక్కడికి ఈ బోగ్గడ్ ఒక హీరో బోగ్గడ్ వాడికి ఏదో అవసరం ఉండి అక్కడ తీసుకెళ్ళేవాడట. ఆ పిప్పు గురించి ఎందుకు మాట్లాడరు అనర్థ, బయటకు తీయండి. సోషల్ మీడియా అంతా బయటకు తీస్తే అర్థమవుద్ది ఇలాగ రేపు పొద్దున మనలా చేయకూడదని. కానీ అలా చేయటం వలన లబ్ధి పొందింది ఎవరు? హీరోయిన్సే. ఫ్రీ మనీ కదా అది. ఒక 50 లక్షల రూపాయలకి కార్డు ఇచ్చాడు అనుకో, ఎవడిస్తాడు నీకు? సో ఒకటి పేర్లు అవసరం లేదు, ఎవరు ఆడుతుందానికి వెళ్ళి కార్డు తీసుకుని పడుకున్నారు అనేది కన్ఫర్మ్ కాకుండా చెప్పకూడదు. బట్ ట్యాప్ చేశారు. ఎందుకు ట్యాప్ చేశారు? ఇది వెళ్ళి బయట చెప్తుందా? రకరకాలు ఉంటాయి. ఒక డిపార్ట్మెంటే పెట్టేశారు, ఒక 100-200 కోట్లు ఖర్చు పెట్టేసి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ చేసి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పక్కన జూబ్లీస్లో ఉంటుంది, అది అక్కడ ఒక పక్కన ఆఫీస్ పెట్టేసి మెయిన్ అక్కడ. దాని తర్వాత వచ్చి చాలా ఈ పర్సనల్ పర్సనల్ అంటే ఏంటి? ఎన్టీవీలోనూ పెద్ద వాళ్ళ యొక్క ఫోన్స్ ట్యాప్ చేస్తారు. ఇంకా సామాన్యుల సంగతి ఏంటంది ఆ అమ్మాయి చాలా బాగా చెప్పుతారు, బిగ్ స్టోరీ కింద చెప్తారు ఎవ్రీ డే అనమాట. కానీ అక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయింది. ఆవిడ సామాన్యుల ఫోన్లు వెళ్ళేందుకు నీకు అర్థమైంది? ఇప్పుడు దే వాంట్స్ ఆల్వేస్ బిగ్ ఫిష్ కదా. అండ్ ఆల్సో పొలిటికల్లీ కనెక్టెడ్ టు దెమ్ అండ్ రేవంత్ రెడ్డి అండ్ అదర్ పార్టీస్. ఏమేమి జరుగుతుంది పొలిటికల్ కాన్స్పిరెన్సీస్ థియరీ అంతే ఇది. కాకపోతే వాళ్ళ సామాన్యుల పనులు కూడా ఎవరు చేస్తారు? డ్రైవర్ చేస్తారు. నేను అల్లే ఒకటి చెప్పాను, కాఫీలు ఎద్దించి 2-3 అమ్మాయిలు ఉంటారు, వాళ్ళే చేస్తారు, బాడీ గార్డ్స్ చేస్తారు, సెక్యూరిటీ చేస్తారు. వెరీ డేంజరస్ క్యారెక్టర్స్ ఇవన్నీ, ఎస్పెషల్లీ డ్రైవరు. ఎందుకు చేస్తారు? అందరూ అని కాదు, చాలామంది ఎందుకుంటారంటే వాడికి అవతలోడు లబ్ధి పొందేటట్టుగా ఏదో ఉంటుంది. అదర్ పర్సన్ ఆల్సో పెద్ద శ్రీవైష్ణులు ఏం కాదు కదా. వీళ్ళు ఎవరైతే ఫోన్ ట్యాప్ చేస్తారో వాళ్ళు కూడా ద పార్ట్ ఆఫ్ కాన్స్పిరసీ. ఓకే, వీళ్ళ దగ్గర పవర్ ఉంది కాబట్టి దే ఆర్ మిస్యూజింగ్ ఇట్ కదా. మనం చెప్పేదానికి మిగతా చెప్పేదానికి కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఎందుకు చెప్పాలంటే పీపుల్ షుడ్ అండర్స్టాండ్. బట్ అమ్మాయిలు పడుకోవడం కరెక్టే, కానీ వాళ్ళు కూడా ఇష్టంతో ఎందుకు వెళ్తారు? నన్ను పిల్లలేదంటే అన్ని పిల్లలేదని కూడా చాలామంది ఉంటారు అక్కడ. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి సార్, ఒక స్టార్ హీరోయిన్ డైవర్స్ అవ్వటానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఎలా అయి ఉండొచ్చు?
నేను దట్ ఐ డోంట్ థింక్ సో. అంటే డైవర్స్ అవ్వడానికి బలమై ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా యువర్ మీనింగ్ నాగ చైతన్య అండ్ సమంత మీరు ముసుగులో గుద్దులాడుతున్నారు యాక్చువల్గాను. ఇక్కడ ఎవరో శ్రీ వైష్ణులు కాదు కదా. ఇఫ్ నాగ చైతన్య గురించి అంతకుముందు కూడా మనకి తెలియని ఎప్పుడు చెప్పుకోలేదు. ఓకే, సో ఈ మల్టిపుల్ అఫేర్స్ చాలామందికి ఉంటాయి ఈ ఫిలిం ఇండస్ట్రీలో. ఓకే, ఆ విధంగా అతను తెలియకుండా అనకూడదు, కానీ ఇది దోహదపడి ఉంటుంది. ఇటువంటి దోహదపడి ఎందుకు పడుతుంది? ఇలా కాకపోయినా కూడా షీజ్ ఫ్రీ గర్ల్. మాతో అర్థం చేసుకొని 30 years వచ్చేసినాయి. అర్థం చేసుకుని అమ్మాయి ఒకప్పుడు నా మోడలే, వాట్ ఎవర్ ఐమ్ టెలింగ్. యాటిట్యూడ్స్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి కదా. షీ మే నాట్ వాంట్ టు స్టిక్ ఆన్ టు సంబడి. ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ లిబరేషన్ అంటే విమెన్స్ లిబరేషన్ లాగా ఆలోచించే వాళ్ళకి మగవాడు ఒక్కడే ఇలాగ ఉంటాడా అని చెప్పేసి ఉంటుంది కదా. అంచేత వాళ్ళు ఏంటి మళ్ళా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇటువంటి క్యారెక్టర్లు చేసుకుంటారు, ఎందుకంటే అవతల వాళ్ళు గబుక్కు ఒప్పుకోరు. మీకు అర్థమైంది మీకు? అలా జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, కానీ ఇది దోహదపడి ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు బ్రేకప్ అవ్వాలి అనుకునే యాటిట్యూడ్లో ఉన్నప్పుడు ఇటువంటిది. కానీ ఇప్పుడు మనకు తెలిసే ముందు అతనికి తెలుస్తుంది కదా. కరెక్టే. తెలియకుండా ఎలా ఉంటుంది? అతనంటే అతనే కాదు. ఇప్పుడు అది జరగకుండా వీళ్ళిద్దరూ అందుకే విడిపోయారు అనేది మటుకు నేను కన్ఫర్మ్గా చెప్పకూడదు, చెప్పను కూడాను. ఇలాగ చాలా ఆయమని తెలుసున్నాయి, బికాజ్ దే ఆర్ వెరీ బికమ్ స్టార్స్ కాబట్టి. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎంతవరకు వెళ్తుందంటారు? ఎక్కడితో ఆగుతుంది అనుకోవచ్చు? ఆగదాగదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలి. ఎవరు రేవంత్ రెడ్డి వాళ్ళకి వీళ్ళని లోపల వేసేయడానికి, వీళ్ళని డీమీన్ చేస్తారు. ఇప్పుడు జైల్లో పెట్టడం అనే ప్రాసెస్ జస్ట్ ఒక సీను. ఒక 2-3 సంవత్సరాలు ఉన్నా కూడా అదొక సీను. ఇప్పుడు జైల్లోకి వెళ్ళడం అనేది క్రెడిట్. ఇప్పుడు అదొక క్వాలిఫికేషన్. ఓకే, ఎందుకు వెళ్ళారు అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళ యొక్క పార్టీ ఇమేజ్ పడిపోతుంది ప్రజల్లోకి వెళ్ళి కొద్దిని. ఇప్పటివరకు ఏంటి, కేసీఆర్ వాళ్ళకి గ్రేటర్ హైదరాబాద్లో మంచి సీట్లు వచ్చినాయి, విలేజ్లో రాలేదు. ఓకే, ఇప్పుడు దాన్ని డీమీన్ చేస్తానికి చూస్తారు వాళ్ళు. ఊరికనే వాళ్ళు జైల్లో పెట్టేసి వల్ల వీళ్ళ పేరు పోద్దనుకోవడం పొరపాటు. సింపతి వస్తుంది, అక్కడ సింపతి రాకుండా చేయాలి. అండ్ ఆల్సో వీళ్ళు చేసిన తప్పు ప్రస్ఫుటంగా జనాలకు అర్థమయ్యేటట్టు చేయాలి. ఇది చాలా పెద్ద తప్పు చేయటంపాటికి జరిగింది. వాళ్ళు చాలా జులుము పెరిగిపోయింది. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ ప్రణీత్ కుమార్ అన్నవాడు వాళ్ళందరూ బయట చెప్పేస్తారు. ఇప్పుడు ఎవరి లైఫ్కి ఎవరికి ముఖ్యం కాదు, వాళ్ళని ఊరుకోరు. వాళ్ళ దగ్గర 3rd degree ఉపయోగిస్తారు మీకు ఫర్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకంటే వాళ్ళు బయట చెప్పుకోలేరు. వాళ్ళు మొత్తం రివీల్ చేసేస్తాడు. నీకు 20 ఏళ్ళు వేస్తే నీకు ఫ్యూచర్ పాడైపోవడంతో పాటు నీ ఆస్తులన్నీ జప్తు చేస్తాను, మొత్తం ఫ్రీజ్ చేస్తాను నీ అకౌంట్లో అని చెప్పేసి ముందు అదే 3rd degree అంటారు. కొట్టేయడం ఒకటే కాదు, అలా చెప్పేదాన్ని మొత్తం చెప్పేస్తాడు. అంటే ఇది ఆల్మోస్ట్ ప్రాక్టికల్లీ బికమింగ్ ఏ అప్రూవర్. అందులో మొత్తం వచ్చేస్తాయి. దాన్ని ఎక్కడెక్కడ ఎంత వాడుకోవాలనేదే మోడీ గారి స్ట్రాటజీ. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉపయోగిస్తాడు. మీకు అర్థమైనప్పుడు ఇది మెయిన్. జైల్లో పెట్టడం ప్రాసెస్ ఉంది. ఒక్కొక్కరు 15,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించేసి వాళ్ళకి జైలు నుంచి రావడం అవి చేయడం అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. వాళ్ళ ఇమేజ్ని ఎంతవరకు దెబ్బ కొట్టేమనేది మెయిన్. అంతే అంటారు. సో మొత్తం మీద ఈ కేసు ఫైనల్గా అయితే ఇదే జరుగుతుందా సార్? డెఫినెట్గా వదలరు. కాబట్టి చాలా పెద్ద అఫెన్స్ అది. యువర్ ఇంట్రూడింగ్ టు ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా. ఫండమెంటల్ నీ యొక్క డైరీ చదవకూడదు, నేను నీ యొక్క లెటర్ చదవకూడదు కదా. అవును, ఇది బేసిక్గా తెలిసి అటువంటి యువర్ ఇంట్రూడింగ్ ఇట్ యువర్ పర్సనల్ లైఫ్, యువర్ ప్రైవేట్ థింగ్స్ ఈజ్ బీన్ రాబ్డ్ ద బెస్ట్ అనమాట. అంతే కదా, ఎన్నో ఉంటాయి. ఫోన్ ద్వారా ఒకటి వచ్చిందంటే మొత్తం వచ్చేస్తుంది. అది ఒక బగ్ పంపిస్తారు. ఇంకోటి తెలుసా, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటే వాళ్ళ ఫోన్లో మాట్లాడుతూ ఒకటే కాదు, వీళ్ళు అందులో దాచుకున్న వాట్సాప్ అన్నీ కూడా వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఆల్రెడీ. నేనే పెద్ద కొత్తగా చెప్పక్కర్లేదు, కానీ